హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. సో మీ అందరికీ అర్థమై ఉంటుంది కదండి టైటిల్ చూడగానే. ఈరోజు వచ్చేసి చెర్వి బర్త్డే, అంటే ఫిబ్రవరి 10th అనమాట. 6వ తేదీన వ్లాగు మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో చెర్వి బర్త్డే మార్నింగ్ అనమాట ఇది. నేనైతే మార్నింగే లేచేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంకా దేవుడికి పూజ చేసుకున్నాను. ఇంకా పిల్లలు పడుకున్నారనమాట. వాళ్ళు లేచేలోపు దేవుడి ఫొటోస్ అన్నీ క్లీన్ చేసేసుకొని పూజ అనేది ఫినిష్ చేసుకున్నాను చెర్వి బర్త్డే రోజు. ఇంకా యాజ్ యూజువల్గా రొటీనే అనమాట. బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా పిల్లల్ని రెడీ చేశాను అనమాట. చెర్వికి డ్రెస్ నేను స్టిచ్ చేశాను. సో నేను ఆల్రెడీ ఇంతకుముందు ఈ వీడియోలో చూపించాను కదండి ఈ డ్రెస్ అనేది. తను పెద్దగా సపోర్ట్ చేయలేదన్నమాట ఫొటోస్కి. అందుకే ఇంకా తనకి ఎలా ఇస్తే అలా కొన్ని ఫొటోస్ అనేవి తీసేసాను. అండ్ లంచ్కి వచ్చేసరికి లెమన్ రైస్ చేసుకున్నాను, వంకాయ ఫ్రై అనమాట. పెద్ద స్వీట్స్ కూడా ఏం చేసుకోలేదు, ఎందుకంటే కోల్డ్ కాఫ్ ఇంట్లో ఎక్కువగా ఉందన్నమాట. చెర్వికి అయితే కాఫ్ ఎక్కువగా ఉంది, అందుకే ఇంకా స్వీట్ తింటే ఇంకా ఎక్కువ అవుతుంది అనేసి చేయలేదు. అండ్ ఈవినింగ్ కేక్ కట్ చేద్దామనేసి వీళ్ళిద్దరిని రెడీ చేశాను అనమాట. పెద్దగా ఎవరిని పిలవలేదండి, ప్రజెంట్ కరోనా కదా, అందుకనేసి మా ఫ్లోర్లో చిన్నపిల్లలు ఉన్నారనమాట, వాళ్ళని మాత్రం పిలిచాము. ఇంకా చెర్విని వచ్చేసి ఇలా రెడీ చేశాను చాలా సింపుల్గా. అండ్ ఈ ఫ్రాక్ చాలా తనకి కంఫర్టబుల్గా ఉంటుందనేసి ఈ ఫ్రాక్ తీసుకున్నాను. ఇక పిల్లల్ని రెడీ చేసేసి నేను కూడా రెడీ అయిపోయాను. రెడీ అయిపోయి ఫస్ట్ మేము కొన్ని ఫొటోస్ అనేవి తీసుకున్నాం అనమాట, ఫ్రెష్గా అండ్ మెమరబుల్గా ఉండాలనేసి. ఇంకా వీళ్ళందరూ వచ్చేసి మా ఫ్లోర్లో అండ్ కింద ఉన్నారనమాట కొంతమంది చిన్నపిల్లలు. ఇంకా వాళ్ళందరినీ పిలిచామన్నమాట. వాళ్ళతో ఇలా కొన్ని పిక్స్ అనేవి తీశాను. పెద్దగా గ్రాండ్గా ఏం సెలబ్రేట్ చేయలేదండి, చాలా సింపుల్గా చేసాము. సో తను ఏడుస్తుంది అనమాట హ్యాపీ బర్త్డే కేకు అని, అందుకనేసి చిన్నగా ఇలా అరేంజ్ చేశాను. ఇంకా పూలు అక్షింతలన్నీ తీసుకొని వచ్చి ఇలా తన్ని బ్లెస్ చేయడానికి ఉంటాయి కదనేసి కేక్ పక్కన పెట్టేసి ఇలా అన్నీ రెడీ చేసుకున్నాను అందరూ వచ్చేలోపు. వద్దుమా, చెర్వి పెడతాను, నాన్న రాండి పెడతా. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. చెవి నీకే గుడ్డలు పట్టు నేను పెడతా.
కామ్మా ఈ కవర్ అక్కడ పడే ఇది ఫోటో తీసావా ఇది ఇంతేనండి. ఇలా చాలా సింపుల్గా చెర్వి బర్త్డే ఫినిష్ చేసాము. అండ్ తనకి 3 years కంప్లీట్ అయ్యి ప్రజెంట్ 4th year పడిందనమాట. సో ఇంతటితో ఈ వీడియో అనేది ఎండ్ అయిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.